బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి మేనిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ సెంచరీ కొట్ట దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ 55 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి 6 గ్యారంటీలంటూ ప్రచార హోరుతో హడావుడి చేస్తుంది. వాటిని పట్టుకొని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు. మంగళవారం బీఎస్పీ కూడా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కానీ బీజేపీలో మాత్రం వింత వైఖరి కనిపిస్తుంది పార్టీ నేతలు వాపోతున్నారు. ఇతర రాజకీయ పార్టీలని పరుగుల పోటీలో ఉన్నట్టు దూసుకెళ్తుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎన్నికలతో సంబంధమే లేనట్టు వచ్చే ఏడాదో 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి బీజేపీ అభ్యర్థుల జాబితాను ఈ నెల మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పారు. ఆ తర్వాత దానిని 2వ వారానికి, ఆ తర్వాత 15వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు త్వరలో అని మాత్రమే చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసమే ఇలా ఆలస్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి నుంచి 119 నియోజకవర్గాల్లో నిలబడేందుకు అభ్యర్థులు లేరన్నది అందరికీ తెలిసిందే. అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వచ్చే నేతల కోసం ఎదురు చూస్తుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు చర్చ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కమిటీ భేటీలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొనున్నారు. రేపు బీజేపీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. బీజేపీ జాబితా ఆలస్యం అనేక అనుమానాలకు, అనేక లొసుగులకు కారణభూతంగా మారుతా ఉన్నది. బీజేపీ నాయకత్వంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి అనైక్యత, భేదాభిప్రాయాలే ఈ జాబితా ఆలస్యానికి కారణం అని చెప్పేసి ప్రధానంగా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తాం. ఆ పార్టీలో కొత్తగా చేరిన వారితో పాటు పాత వారు కొంతమంది పార్టీ నాయకత్వం మీద కొంత అలకబూని ఉన్నారు. వారు అంటే తాము కోరిన అభ్యర్థులకు, తాము చెప్పిన నియోజకవర్గాలకు తాము సూచించిన పేర్లను మాత్రమే ప్రకటించాలి, మిగతా వారిని ప్రకటిస్తే సహించలేదని పట్టుబట్టడము ఒక ఎత్తు. అదేవిధంగా కేంద్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీ పైనే పూర్తిగా జాబితా తుది జాబితాకు పేర్లను పంపించే అంశం రాష్ట్ర పార్టీ పైన ఉంచడం అనేది కూడా ఒకటి. అయితే గతంలో కంటే ఈసారి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఏంటంటే రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకోకపోవడం. ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తే పార్టీ ఆ ఎన్నికల కమిటీకి ఆశావాహులు దరఖాస్తులు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత దాంట్లో ఎవరు సమర్థులు, ఎవరు ఈ సేవలు ఎలా వినియోగించుకోవాలి అనే అంశం మీద రాష్ట్ర ఎన్నికల కమిటీ తేల్చి ఒక్కో నియోజకవర్గానికి 2 లేదా 3 పేర్లను సూచిస్తూ కేంద్ర జాతీయ నాయకత్వానికి పంపిస్తారు. జాతీయ ఎన్నికల కమిటీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు భేటీ అయినప్పుడు రాష్ట్రాలు పంపించినటువంటి జాబితాను పరిశీలించిన తర్వాత అందులో నుంచి వడపోసి ఒక అభ్యర్థిని ఖరారు చేసి అతన్ని అధికారికంగా ప్రకటిస్తారు. కానీ ఈసారి అంటే పార్టీలో ఉన్నటువంటి స్తబ్దత అనొచ్చు, అనైక్యత అనొచ్చు, పార్టీలో ఉన్నటువంటి నిర్లిప్తత, అంటే ఎన్నికలను ఎదుర్కోవడంలో పార్టీ నిర్లిప్తత, ఈ వైఖరి కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా కోర్ కమిటీ భేటీ కూడా 15 రోజుల క్రితం జరిగినటువంటి కోర్ కమిటీ భేటీ మళ్ళీ జరగలేదు. కనీసం కోర్ కమిటీలో అయినా పార్టీ అభ్యర్థులు ఎవరు, ఆశావాహులు ఎవరు, దరఖాస్తులు ఎన్నో వచ్చాయి, ఏ నియోజకవర్గం నుంచి ఎవరైతే గెలుస్తారు, గెలుపుగుర్రం ఎవరు అనే విషయాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అయితే పార్టీ పదాధికారుల సమావేశంలో చర్చించకపోవడము, కోర్ కమిటీ భేటీ జరగకపోవడము, వీటన్నింటి నేపథ్యంలో పార్టీ జాబితా, అభ్యర్థుల జాబితా లేట్ అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకుపోవడంతో కొంత బీజేపీ అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ పోటీకి సిద్ధంగా ఉన్న వారు కూడా ఇప్పుడు ప్రచారం చేస్తుంటే, అంటే ఇప్పటికే ప్రచారం దిగుతుంటే శ్రేణులను ఎలా నేను సమాఖ్యతం చేసుకోవాలి, ఎలా సమాయత్తం చేసి వాళ్ళను కార్యోన్ముఖం చేయాలి అనే అంశం మీద కూడా కొంత సందిగ్ధత నెలకొన్న ప్రియా. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.